నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు మంచి ట్రేడింగ్ అకౌంట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ట్రేడింగ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం అప్స్టాక్ని ఎందుకు రిఫర్ చేస్తున్నాము అనే అంశాలని మనం ఈరోజు చూద్దాము. అప్స్టాక్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. రతన్ టాటా అంటే అంటే ట్రస్టెడ్ పర్సన్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. జైన్ అప్స్టాక్స్ ఫ్యామిలీ ఓవర్ ఏ మిలియన్ ఆఫ్ ట్రేడర్స్ చూస్ ఫ్రమ్ అవర్ లిమిటెడ్ టైమ్ అకౌంట్ ఓపెనింగ్. ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయండి. 31st సెప్టెంబర్ వరకు ఈ మంత్ మీకు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి 4000 వర్త్ వరకు మనకు ఇక్కడ బెనిఫిట్ ఇస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నాం కదా 4000 వరకు మనకు బ్రోకరేజ్ అని ఉంటుంది. అంటే మనం ప్రతిసారి మనం ఏదైనా స్టాక్ని కొన్నప్పుడు అమ్మినప్పుడు మనకు బ్రోకరేజ్ అనేది ప్రతి ఒక్క కంపెనీ ఛార్జ్ చేస్తుంది. అప్ టు మనకు 4000 వరకు వారు ఎంత అయిందో ఆ అమౌంట్ కూడా మనకి రిటర్న్ అంటే ఏం ఛార్జెస్ ఉండవు. దీంట్లో మీరు సింపుల్గా ఏంటంటే ఫస్ట్ మీరు లాగిన్ చేసేటప్పుడు ఒక ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, పాన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అయిపోతుంది. మీ ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి అక్కడ ఓటీపీ వచ్చేస్తుంది, లాగిన్ అయిపోతారు. ఇక్కడ ఆల్రెడీ మీకు ఉంటే సైన్ ఇన్ అయిపోవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ ఓపెనింగ్ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే మీరు ఏదైనా స్టాక్స్ని కొని లాంగ్ టర్మ్ కోసం పెడితే దాన్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఓన్లీ ఇంట్రాడే కోసము, మామూలుగా ట్రేడింగ్ కోసమే అది యూజ్ చేస్తారు అన్నట్టు. ఈరోజు కొని ఈరోజు అమ్మేయడానికి ఓన్లీ బై సెల్ దానికోసం పనిచేస్తారు. కానీ డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే మనం కంప్లీట్గా మన బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఉంటుందో మనం అమౌంట్ స్టోర్ చేయడానికి అదేవిధంగా ఈ డీమ్యాట్ అకౌంట్ని ఉపయోగపడుతుంది. దీంట్లో ఏమైందంటే బెనిఫిట్ క్రాస్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రేడింగ్, ఇన్నోవేటివ్ కటింగ్ ఎడ్జ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ఆన్ వెబ్ అండ్ మొబైల్ అండ్ డెస్క్టాప్. టేక్ యువర్ పిక్. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీ మొబైల్ క్యారీలో ఇప్పుడు అందరికి మొబైల్ వాడుతున్నారు కాబట్టి మొబైల్లో సింపుల్గా కొత్త వాళ్ళకైతే సింపుల్ వర్డ్స్ ఉంటాయండి. మీకు అక్కడ బై సెల్ అనేది ఏ విధంగా చేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఈజీగా ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. టెక్ యూ కెన్ ట్రస్ట్. ఇదేంటంటే మంచి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అండి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ షేర్ మార్కెట్. డోంట్ వరీ, అప్స్టాక్ ప్లాట్ఫామ్ హ్యావ్ గాట్ యువర్ బ్యాక్. మీరు ఎంత లాస్ చేసుకున్నారో ఇక్కడంతా మీరు సంపాదించుకోవచ్చు. ఈజీ ఆన్ ప్యాకెట్, ఫ్రీ ఈక్విటీ డెలివరీ అండి. ఈక్విటీ డెలివరీస్ ఏంటంటే లాంగ్ టర్మ్ షేర్స్ ఏదైనా కొన్నారనుకోండి అది ఫ్రీగా మనకు డెలివరీ ఇస్తూ ఉంటారు. ఆర్ఎస్ ₹20 పర్ ఇంట్రాడే ఆర్డర్. మీరు ఇంట్రాడే అంటే ఒకటే రోజు కొని అమ్మేస్తున్నారు అనుకోండి, ఆర్డర్ మీరు ఎంత లాట్ సైజ్ తీసుకోండి, ఎంత తీసుకోండి, ఓన్లీ ₹20 పర్ ఆర్డర్. ₹20 ఉంటుంది. వేరే అకౌంట్లలో ఏంటంటే 500, 600 దాని అమౌంట్ ఒక 10 lakhs వర్త్ చేసామనుకోండి 0.005% ఛార్జ్ చేస్తారు. అట్లాంటప్పుడు దాంట్లో మనకు ఆల్మోస్ట్ ఒక ₹500 ఛార్జెస్ పడుతుంటాయి. 500, 600, 200 అట్లా దీంట్లో మీరు ఎంత వాల్యూ చేసినా ఓన్లీ ₹20 ఇంట్రాడే ఆర్డర్కి ఛార్జ్ ఇస్తుంటారు. యువర్ ప్రాఫిట్స్ ఆర్ యువర్స్. ఎంత ప్రాఫిట్ వచ్చినా మీకే. వై స్పెండ్ ఆన్ బ్రోకరేజ్. మీకు బ్రోకరేజ్ కూడా ఎక్స్ట్రా ఎందుకు పే చేయడం అండి. దీంట్లో మనకు ₹20 కాబట్టి సింపుల్గా ఉంటుంది. పేపర్లెస్ అకౌంట్ ఓపెనింగ్. మీకు కూడా ఈ టైంలో మీరు పేపర్ తీసుకొని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యావ్ ఏ ఆధార్ కార్డ్. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. ఫర్గెట్ ద హాజల్ ఆఫ్ ఫిజికల్ ఫామ్స్. మీరు ఫిజికల్ ఫామ్ మీద సైన్ చేయడము, ఈ పాండమిక్ సిస్టంలో ఎవరినో ఒకరు కలవడము, వాళ్ళకి ఏది ఉందో తెలియదు. ఓన్లీ మీరు మొత్తం కంప్లీట్గా ఆన్లైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఫిల్ అవుట్ ఆఫ్ ది ఫామ్ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్గా. ఇది చూసామండి. జైన్ ద అప్వర్డ్ ట్రెండ్. చూస్ ఏ ప్లాన్. ట్రేడ్ విత్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రోకర్స్. ఇండియాలో మనకు ఫాస్ట్ గ్రో అయ్యే బ్రోకర్స్ ఏంటంటే అప్స్టాక్ ఒకటి. చూస్ ఏ ప్లాన్. మనం నచ్చిన ప్లాన్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లైట్ ప్లాన్ ఏంటంటే ఓన్లీ 249 మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒక్కటేసారి కడతాం. దీంట్లో ఏంటంటే మనకు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఇస్తారు, దాంతోపాటు ట్రేడింగ్ అకౌంట్ కూడా ఫ్రీగా ఉంటుంది. మనం 249 కట్టినందుకు మనకు 300 వరకు బ్రోకరేజ్ క్రెడిట్ అవుతుంది. అంటే మనం 30 days వరకు వ్యాలిడిటీ. అంటే మనం ఏదైనా బై చేసినా సెల్ చేసినా ఆ స్టాక్స్ని 300 వర్త్ వరకు మనము ఫ్రీగా, మనకు ఆ ఛార్జెస్ పడవు. బిగినర్స్ కోర్స్. మనకి కొత్త వాళ్ళకి ఇప్పుడు ట్రేడింగ్ చేస్తుంటారు, వాళ్ళకి బై చేయడము సెల్ చేయడము, అసలు స్టాక్స్ అంటే ఏంది, ఫ్యూచర్స్ అంటే ఏంది, ఆప్షన్స్ అంటే ఏంది, కరెన్సీ అంటే ఏంది, కమోడిటీ ఏంటండి, అవన్నీ వర్డ్స్ అనేది బేసిక్ కోర్స్ ఉంటుంది. ఆ బిగినర్ కోర్స్ అంటే స్టాక్ మార్కెట్ ఎట్ ఎలెన్ మార్కెట్స్. ఈ లర్న్ మార్కెట్స్లో వర్త్ 999 వర్త్ అంత కోర్స్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వెల్కమ్ కిట్ లాగా మీకు మెయిల్ వస్తుంది, దాని కోడ్ వస్తుంది. దాంతో మీరు ఈ లర్న్ మార్కెట్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని రెడీమ్ చేసుకోవచ్చు. దాంతోపాటు స్టాక్ ఎడ్జ్ ప్రీమియం క్వార్టర్లీ మెంబర్షిప్ వర్త్ 999. స్టాక్ ఎడ్జ్ వాళ్ళు కూడా ఏంటంటే మనకు స్టాక్స్ని స్క్రీన్ చేయడము,
స్టాక్స్ని సెలెక్ట్ చేయడము, మార్నింగ్ మనం ఏదైనా స్టాక్స్ని బై చేయాలన్నా అది ఏదన్నా అంటే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ని కొన్ని ఆర్ఎస్ఎస్ ఇండికేటర్స్ తోటి పిక్ చేసిన స్టాక్స్ దీంట్లో స్టాక్ ఎడ్జ్లో మనకు దొరుకుతుంది. అది మన క్వార్టర్లీ అంటే 3 months వరకు మనము ఫ్రీగా దాంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇంకొక ప్లాన్ ఉందండి, +999 ప్లాన్. దీంట్లో ఏంటంటే ఫ్రీ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. దీంట్లో కూడా సేమ్ అన్నిట్లోనూ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీగానే ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే 1500 బ్రోకరేజ్ క్రెడిట్ అవుతుంది. ఓన్లీ మీరు 1000 రూపీస్ కడతారు. దాంతోపాటు ఏంటంటే 1500 వర్త్ మనకు బ్రోకరేజ్ ఎంతైతే మనము చేస్తాము ట్రేడింగ్ కానీ లాంగ్ టర్మ్, ఆ ట్రేడింగ్లో చేసేది మనకు బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది. ఆ ఎక్కువనే మనం కట్టిన అమౌంట్లోనే 1500 మనం కట్టిన దానికంటే కూడా ఎక్కువ మనం బ్రోకరేజ్లోనే మనం రాబట్టుకోవచ్చు పైసల్ని విత్ 30 days వ్యాలిటీ. 30 daysలో మీరు ఏది చేసినా అది ఫ్రీగానే వస్తుంది. బిగినర్ కోర్స్ అది ఇంతకుముందు చెప్పినట్టు ఈలన్ మార్కెట్స్లో 999 వరకు బిగినర్ కోర్స్ ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్ గురించి మొత్తం కంప్లీట్ ఏంటి. దాంతోపాటు స్టాక్ ఎడ్జ్ ప్రీమియం క్వార్టర్లీ మెంబర్షిప్ ఉంటుంది. స్టాక్ స్క్రీనింగ్ కోసము ఈ విధంగా ఉపయోగపడుతుంది. మనీ కంట్రోల్ ప్రో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 2000 వర్త్ మనీ కంట్రోల్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదండి, అది ఫ్రీగా మనం దీంట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు వెల్కమ్ కిట్లో మెయిల్ వస్తుంది. దాంట్లో కూపన్స్ వస్తాయి. అదే కోడ్, ఆ కోడ్ని మీరు దాంట్లో మనీ కంట్రోల్ వెబ్సైట్లో కానీ అక్కడ మీకు ప్రాసెస్ అనేది ఏ విధంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. ప్రీమియం ప్లాన్ దీంట్లో ఏంటంటే మీకు 1499 రూపీస్ చేస్తే పాపులర్ చార్జ్ ఎక్కువ మంది ఇదే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రీ డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అయితే అన్నిట్లానే సేమ్ వస్తుంది. అన్లిమిటెడ్ బ్రోకరేజ్ క్రెడిట్. మీరు ఎంత బ్రోకరేజ్ 1 month లోపల మీరు 1 lakh క్రెడిట్ 1 lakh అంటే మీరు ఎంత వర్త్ చేసినా అంతవరకు అన్లిమిటెడ్ బ్రోకరేజ్ క్రెడిట్ విత్ 30 days వ్యాలిడిటీ. అది 1 lakh అని కాదు కానీ మీరు ఎంతవరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దాన్ని బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ 4000 వర్త్ అయితే మీకు పైన చెప్పినాం కదా, 4000 వర్త్ వరకు అయితే అదైతే కంపల్సరీ ఉంటుంది. మీరు కట్టింది 1500 కానీ మనకి 4000 వర్త్ దీంట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కోర్స్ ఆన్ ద స్టాక్ మార్కెట్ ఎట్ ఈలాన్ మార్కెట్స్. ఈలాన్ మార్కెట్లో పైన దానికి ఉంది. పైన దానికి 999 దానికి దీనికి బెనిఫిట్ ఏంటంటే ఇది ఇక్కడ 1500 బ్రోకరేజ్ ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ బ్రోకరేజ్. మనీ కంట్రోల్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 1999. ఆఫర్ ఎండ్స్ ఆన్ 30th September 2020. ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంది. హౌ టు ఓపెన్ డీమ్యాట్ అండ్ టీమ్ అకౌంట్. మీకు ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తామండి. డైరెక్ట్ దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీరు ఏం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. లేకపోతే యాప్ లింక్ కూడా ఇస్తాను, యాప్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ క్లిక్ చేస్తే దాంట్లో ఏమైందంటే ఫిల్ అప్ ఫామ్స్ అక్కడ ఏంటంటే పేపర్ ఆర్ పేపర్లెస్ సబ్మిట్ ఆర్ వెరిఫికేషన్. మీకు పేపర్లెస్ అండి. కంప్లీట్గా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్, మెయిన్ పాన్ కార్డ్ నెంబరు అవి ఫిల్ చేయాలి. అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఆల్ యువర్ డీటెయిల్స్ ఆర్ స్కాన్డ్ అండ్ వెరిఫైడ్ ఫర్ ఓపెనింగ్ యువర్ అకౌంట్. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అని పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, మీ ఫోటో, సిగ్నేచరు, బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ స్కాన్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో మీకు కంప్లీట్ ప్రాసెస్లో అడుగుతుంది. అక్కడ అడిగినప్పుడల్లా అప్లోడ్ చేయండి. ఎక్కడెక్కడైతే అడుగుతుందో ఒక 1 time చేయడం అంతే. తర్వాత మీకు వెరిఫై అయిపోతుంది ఆన్లైన్లోనే. మళ్ళీ వెల్కమ్ అండి. మీకు కంపెనీ నుంచి మెసేజ్ వస్తుంది, మళ్ళీ ప్లస్ మెయిల్ వస్తుంది. 3 step అది కంప్లీట్గా. వన్స్ వెరిఫైడ్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై అనుకోండి, యూ రిసీవ్ ఏ యూనిక్ కోడ్ వస్తుంది. ఐడి అంటారు దాన్ని. ఆ ఐడి అనేది మీకు క్లయింట్ ఐడి లాగా, మీకు యూజర్ ఐడి లాగా పనిచేస్తుంది. అండ్ యూఆర్ఏ రెడీ టు ట్రేడ్. మీకు పాస్వర్డ్ కూడా వచ్చేస్తుంది. మీరు రెడీగా దాంతో లాగిన్ చేసేసి మళ్ళీ మీ డేట్ ఆఫ్ ఇయర్ తోటి లాగిన్ చేసుకుంటే మీ ఫింగర్ ప్రింట్స్ తోటి కూడా మీరు మొబైల్లో లాగిన్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్ మీకు ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే హౌ మచ్ టైం డస్ టు టేక్ ఓపెన్ అకౌంట్, అంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎంత టైం పడుతుంది. మనము డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అప్లోడ్ అన్ని క్లియర్గా రిక్వైర్డ్ అన్ని డాక్యుమెంట్స్ అది అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. ఈ టేక్స్ 12 to 24 hours టైం పడుతుందండి. వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఓపెన్ డీమ్యాట్ అకౌంట్. ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి. ఓపెనింగ్ డీమ్యాట్ అకౌంట్ ఆధార్ బేస్డ్ కంప్లీట్గా మీకు ట్రాన్స్పరెంట్ ఆన్లైన్లోనే అవుతుంది. యూ జస్ట్ హ్యావ్ టు కీప్ దిస్ డాక్యుమెంట్స్ హ్యాండీ టు ఫాస్ట్ ట్రాక్ యువర్ అప్లికేషన్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాన్సల్ చెక్ అండ్ లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలండి. మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటారు కదా ఆన్లైన్లో, మీరు ఎట్లాగో నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్లో యూజ్ చేస్తుంటారు కదా, దాంట్లో డైరెక్ట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టేట్మెంట్ని. 6 months వేసుకుంటే బెస్ట్.
అది ఐఎఫ్ఎస్సి కోడ్ దాని మీద మన నేము అడ్రస్ అవి డీటెయిల్స్ ఉంటాయి కదండి అకౌంట్లో. దాంతోపాటు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, ఎంఐసిఆర్ కోడ్ ఉండాలి. అయితే అది ఏంటంటే ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది, రిజెక్ట్ అనేది కాదు. మళ్ళీ లేకపోతే అది లేకపోతే వేరే చేశారనుకోండి మళ్ళీ సబ్మిట్ చేయమని అడుగుతుంది. ఇది ఒక్కటి చూసుకుంటే సింపుల్. ఇక్కడ ఉన్నదని చూడండి, అది వాట్ కైండ్ ఆఫ్ మార్జిన్స్ డస్ అప్స్టాక్ ప్రొవైడ్. మార్జిన్ అనేది మీరు ఎంతవరకు అమౌంట్, మీరు ఏంటంటే కొన్ని స్టాక్స్ని కొనడానికి ఫుల్ అమౌంట్ అవసరం లేదు, మార్జిన్ తోటి కూడా ఇంట్రాడే చేయడానికి మార్జిన్ అమౌంట్ తోటి కూడా ఛార్జ్ చేయవచ్చు. 10,000 రూపాయల స్టాక్ని ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 2,000 రూపాయల లోపల కూడా 20% 20 టైమ్స్ మార్జిన్ అంటారు. 20 టైమ్ అంటే మీకు 10,000 వర్త్ స్టాక్ని ఓన్లీ 2,000 రూపీస్లో కొనుక్కోవచ్చు. వెరిఫైయింగ్ లెవెల్స్ ఆఫ్ మార్జిన్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఇంట్రాడే ఆర్డర్ ఫర్ ఈక్విటీస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కమ్యూనిటీ, కరెన్సీ ఫ్యూచర్స్. యూ కెన్ చెక్ యువర్ డైలీ మార్జిన్ లిమిట్స్. మన డైలీ దీనిలో క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, లిమిట్స్ కూడా ఉంటాయండి. ఇఫ్ యూ ఓల్డ్ మేక్ టు ట్రేడ్ విత్ బెటర్ లీవరేజ్, సైన్ అప్ ఫర్ అవర్ ప్రియారిటీ ప్యాక్స్ ఆఫ్టర్ యూ ఓపెన్ ఎట్ అకౌంట్. అకౌంట్ ఓపెన్ తర్వాత మీకు విజిట్ చూసుకోవచ్చు. దాంట్లో లివరేజ్ కూడా ఇస్తారండి, తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ స్టాక్స్ని కొనుక్కోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇది బాగా పనిచేస్తుంది. వై డస్ అప్స్టాక్ రిక్వైర్ పవర్ ఆఫ్ అటర్నీ టు ఓపెన్ డిమాండ్ అకౌంట్. ఎందుకంటే మనకు పవర్ అటర్నీ ఎందుకు అవసరం అంటే, యూ హ్యావ్ టు సబ్మిట్ ఏ ఫిజికల్ పవర్ ఆఫ్ అటర్నీ టు ఎబుల్ టు సెల్ అండ్ ట్రాన్స్ఫర్ షేర్స్ ఆఫ్ ఫ్రమ్ యువర్ డిమాండ్ అకౌంట్ యాజ్ పర్ ద రూల్స్ సెట్ బై స్టాక్ ఎక్స్చేంజెస్ యూ హూ విష్ టు ట్రేడర్. అంటే మీరు ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు మీ షేర్స్ అనేది కొనాలన్నా అమ్మాలన్నా మనం ఏదైనా ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్ అనేది బ్రోకర్స్ చూస్తారు. ఆ బ్రోకర్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ దగ్గర వెళ్ళి వాళ్ళు మన తరపున వాళ్ళు అమ్మేసి మనకు ఆ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంటారు. అందుకని చెప్పేసి పవర్ అటర్నీ వాళ్ళ పేరు మనము రాసిస్తామన్నట్టు, మన తరపున వాళ్ళు అమ్మడానికి. బిగ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లైక్ యూ, మీలాగనే ఎంతోమంది బిగ్ కమ్యూనిటీ చాలామంది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని లైక్ చేస్తున్నారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ వెన్ వీ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అవర్ యూజర్స్. ఎందుకంటే యూజర్స్ మంచి మంచి ఎక్స్పీరియన్స్. స్వర్ణరావు అనే అతను స్వర్ణరావు, మై ఎక్స్పీరియన్స్ విత్ అప్స్టాక్ హ్యాస్ బీన్ గ్రేట్. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్గా ఉందంట. బిఫోర్ యూజింగ్ అప్స్టాక్ ఐ యూజ్డ్ 3 అదర్ మేజర్ స్టాక్ ట్రేడింగ్ సర్వీసెస్ బట్ అప్స్టాక్ స్టాండ్స్ ఫార్ ఫ్రమ్ దోస్. అంటే వాళ్ళకంటే ఎంతో దూరంలో ఎంతో మంచిగా ఈ అప్స్టాక్ అనేది అతనికి ఉందండి. అప్స్టాక్ కంటే ముందు అతను 3 సబ్ బ్రోకర్లని అంటే డిమాట్ అకౌంట్ వేరే కంపెనీ దగ్గర ఓపెన్ చేశారు, కానీ అవన్నిటికంటే బెస్ట్ అని ఆయన సజెషను. సపోర్ట్ ఎట్ అప్స్టాక్ ఈజ్ ఫ్యాబులస్, ఇట్ ఈస్ ఎ క్విక్ అండ్ ఎఫర్ట్లెస్ అండ్ ఎఫిషియంట్. అంటే ఆ సపోర్ట్ అనేది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ టీం వాళ్ళు మనకి ఏదైనా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ మనకు టెలికాలింగ్ నంబర్స్ ఉంటాయండి, టోల్ ఫ్రీ నంబర్స్, వాళ్ళు మనకి ఇమీడియట్గా మనకు చేస్తారు. మళ్ళీ నీళ్ళు రౌట్ అని అంటే ఆయన ఏం చేశాడంటే, ఇట్స్ ఏ బెటర్ టు ట్రేడ్ త్రో అప్స్టాక్ టు ఎర్న్ మోర్ మనీ వితౌట్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఇన్ బ్రోకరేజ్. వేరే దాంట్లో ఏంటంటే బ్రోకరేజ్కి మనం ఎంత సంపాదించిన 1,000 రూపీస్ సంపాదించిన దాంట్లోకి 500 రూపీస్ వాళ్ళకి వెళ్ళినప్పుడు మనకంతా మిగిలినట్టు అనిపించదు. అందుకని తక్కువ బ్రోకరేజ్ ఉన్న దాంట్లో చేసుకొని ట్రేడింగ్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయండి. జైన్ ద అప్స్టాక్ ఫ్యామిలీ, జస్ట్ ప్లేస్ ట్రేడ్స్, లెట్ అవర్ టెక్ టు డూ ద రెస్ట్. ఏంటంటే మీరు ఖాళీ ప్లేస్ చేసి పెట్టండి, మన టెక్ అనేది అంతా చూసుకుంటుంది, మీకు రెస్ట్ కూడా ఇస్తుంది. ట్రేడ్ ఫాస్టర్, ట్రేడ్ స్మార్టర్. ట్రేడ్స్ అనేది సెకండ్స్లోనే రేట్లు పెరగడం తగ్గడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇట్లాంటి బెస్ట్ ప్లాట్ఫామ్, సింపుల్ ప్లాట్ఫామ్ ఉంటుందంటే మనకు ఫాస్ట్గా అవుతుంది, ల్యాగింగ్ అనేది ఉండకుండా. ట్రేడ్ ఫాస్టర్ అండ్ ట్రేడ్ స్మార్టర్ అవుతుంది. ఓపెన్ డిమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నా నంబర్ కూడా ఇస్తాను. మీకు మన వాట్సాప్లో కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానిలో మెసేజ్ చేయండి, మీకు సింపుల్గా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తామండి. థ్యాంక్ యూ.